ఈ కార్ రేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో కేటీఆర్ తోక ముడుస్తున్నారని వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్న కేటీఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అలాగే బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై చేసిన తీవ్రమైన కామెంట్స్ ను ఖండించారు మహేష్ కుమార్ గౌడ్. నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాననే మాట చెప్పి ఉన్నారు. మళ్ళీ కోర్టులు ఆశ్రయించి తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్నదే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న అంశం. దానికోసం మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు. కేటీఆర్ గారు దోషిగా తేలితే తప్పకుండా జైలుకు పోవాల్సిందే. సుప్రీంకోర్టు పోయినా ఎక్కడ పోయినా దాంట్లో మాత్రం తప్పిదాలు జరిగినాయి. ఫార్ములా ఈ కార్ రేస్లో తప్పిదాలు జరిగినాయి కాబట్టి శిక్ష తప్పదు. ప్రియాంక గాంధీ మీద చేసినటువంటి కామెంట్స్ మాత్రం క్షమించరానివి.